తడి బట్టలతో ప్రమాణం చేద్దామా అనేది ఛాలెంజ్ అంట. హరీష్ రావుకు మంత్రి అడ్లూరి కౌంటర్ చేస్తున్నాడు. సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి గుడికి రా, డే టు టైము నువ్వే చెప్పాలంటూ సవాలు. మీ 10 ఏళ్ల పాలనలో సెటిల్మెంట్లు దందాల గురించి కవిత చెప్పారని విమర్శ. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తడిబడలతో కేబినెట్ సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి తన వ్యాఖ్యలకు హరీష్ రావు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గం దండుపాల్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని, కేబినెట్ మీటింగ్ లో మంత్రులు వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. దానికి ప్రమాణం ఎందుకే? గంత చిన్న ముచ్చట ప్రమాణం నాకెందుకు? మాకెరక కదా జనాలకు. 4 కోట్ల ప్రజలు చూస్తా ఉన్నాం కదా. కొండా సురేఖ ఎందుకు రాలే చెప్పు? కేబినెట్ భేటీకి కొండా సురేఖ మంత్రి కాదా? మంత్రిగా లేదా? ఆమె ఎందుకు గన్మేలను తొలగించరు? ఎప్పుడు ఎందుకు ఓఎల్సీని తొలగించరు? ఎందుకు టెండర్లు ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు పోయినాయి? ఎందుకు కొండా సురేఖ పైన కుట్రలు చేస్తురు? ఎందుకు పోలీసులు పోతారు? తెలిసింది కదా లోకానికి. కొండా సురేఖ గారి కూతురు మాట్లాడింది, సుష్మితా పటేల్. ఏమంటుంది? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి అందరం దొంగలే, మీ అందరం కలిసి దోసుకుంటున్నాం, మాకు పంపకాలలో తేడా వచ్చింది, అందుకే మేము అందరం గుద్దుకుంటున్నాం అని చెప్పింది. చెప్పలేదా? చూడలేదా? ఇంకా హరీష్ రావుతో ఛాలెంజ్ చేసేది జరిగింది. నువ్వు ఏందో నేనేందో అనుకున్నావు. ఓయమ్మ ఈయనతో మంచి జోలు చెప్తాను అని నువ్వు ఇంపుగా చదువుకొస్తాను. అది కాదు ముచ్చట. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఏ క్షణమైనా పొంగులేటి బాంబులేటి మరి బాంబులు వేసలే, ఆయన పైన బాంబులు వేస్తుంది. కొండా సురేఖ మంత్రి పదవి వీకేస్తే రేపు జూబ్లీస్ ఎన్నికలు అయిపోయినాక మీరు వీకరానికి కూడా సమాచారం. జూబ్లీస్ ఎన్నికల తర్వాత ఆమెను పక్కన పడేదాన్ని కూడా చూస్తున్నారు. ఆమెను పక్కన పడేస్తే జరిగే ప్రమాదం ఏంటో మేము చూపిస్తామని మీరు రెడీగా ఉన్నాం. ఇట్లా ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తా ఉంటే మరి ఇంత మొదలడవు, ఇంత ప్రమాణాలు విమానాలు చేసేటోడవు, మరి ఒక దళిత మంత్రివి. నిన్న మన నీకు భాజపా యావత్ తెలంగాణ మొత్తం నీకు సపోర్ట్ చేసింది. ఒక బీసీ బిడ్డ పైన కుట్ర జరుగుతూ ఉంటే ఎందుకు నోరు తెరవైతుంది? అసలు నోరు తెరిచి మాట్లాడలేదు. ఇక దమ్మున్నదా? మరి అదే ఆడికే ప్రమాణానికి వచ్చి ఏం జరిగిందో కొండా సురేఖ విషయంలో మాట్లాడతావా? అట్లా చెప్పాడు. ప్రమాణం చేసి మనం తింటాడు. అబ్బో, అది ఒక వార్త రాసిరా. మరి కాంగ్రెస్ వచ్చాకే సదరు పండు కదా, ఇంకెవరు చేసుకోవాలి అంత ముందుకు. మొత్తం కాంగ్రెస్ ఎప్పటి. హైదరాబాద్ అభివృద్ధికి యాదవుల సహకారం అవసరం, ఎందుకని వాళ్ళ ఓట్లు కావాలి రేపు చూపించలా. అట్నే ఉంటాయి మన ముచ్చట్లు. ఎన్టీఆర్ స్టేడియంలో సదరు ఉత్సవాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. మా పండుగ అంటారుగా, ఊరి పెళ్లికో పోయి మంగళారతి వెళ్ళినట్టు మా పండుగకు నువ్వేందా చేసేది? మా వాళ్ళేరా నువ్వు? నిన్ను ఇప్పుడు జోకుతారు రేవంత్ అన్న. జోకితే ఏమైనా పదవులు ఇస్తావేమో ఆశపడుతురు. నువ్వు జోకించుకో, పదవులు ఇస్తావా చెప్పు. జూబ్లీస్ లో యాదవుల ఓట్ల కోసం ఎన్ని నాటకాలు ఆడినా ఇంకొక ఎన్ని అడుగుతారు. ఇవన్నీ అడిగినాక నిన్ను ఓటేస్తారు. అవి చెప్తే సమానం, దాని తర్వాత పడదాం. నేనే చేపిస్తా అవసరం అయితే పో. భయం ఏముంది? అమ్మ ఇప్పుడు రేవంత్ యాదవ్ అయింది, ఇప్పుడు రేవంత్ గౌడ్ అయింది, ఇప్పుడు రేవంత్ యాదవ్ అయింది సడన్ గా. ఇవాళ రేపో మాపో రేవంత్ ముజరాజ్ అవుతాడు. చూద్దాం ఏమవుతాడు.